తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. అనిల్ రావిపూడి గారి విషయం గురించి మాట్లాడుకుందాం సార్. చెప్పండి సార్. భగవంత్ కేసరి అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే సంక్రాంతికి వస్తున్నాం. ఎంత పెద్ద హిట్ అండ్ అందులో మీ ట్రాక్ కూడా మొత్తం మీ క్యారెక్టర్ కానీ ఆ ట్రాక్ కానీ మొత్తం. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, ఆ, అది కూడా క్యారెక్టర్ నాది కాదు. అవునా? ఉమ్. ఆ, అది కూడా డైరెక్టర్ గారి పుణ్యమే ఆ. నాకు వచ్చింది. సో మురళీధర్ ఉండాలి అని ఆయనే పట్టుబట్టారు. ఇంకా ఆయన ఆయనే పట్టుబట్టారు. ఇంకా ఆయన తలుచుకుంటే ఎక్కడికి పోద్ది క్యారెక్టర్. అది కాదు అంటే మార్చొచ్చు, మనిషిని మార్చొచ్చు కానీ సార్ మార్చలేదు. నాకు ఆయన ఉండాలి, నేను ఆయనతో చేయించుకుంటాను అని భరోసా ఇచ్చారు. అందుకే నేను ఉన్నాను, లేకుంటే నేను గాలికి ఎగిరిపోయేవాడిని. సారు యొక్క నిర్ణయం మేరకే నేనున్నాను ఆ సినిమాలో. అది ఆయన చలవే. ఆ సినిమా బలగం సినిమాలో ఎల్దండి వేణుగారి చలవ ఆ క్యారెక్టర్ చేయటం, సంక్రాంతికి వస్తున్నాంలో అనిల్ రావిపూడి గారి చలవే ఆ క్యారెక్టర్. ఆ సినిమా షూటింగ్ కూడా చాలా సరదాగా తక్కువ రోజుల్లో సరదాగా అయిపోయింది. హ్యాపీగా ఉంటుంది సార్ అనిల్ రావిపూడి గారితోనే. అసలు షూటింగ్ చేసినట్టే ఉంటుంది. సీన్ వివరిస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆయన చేసేసుకుంటారు అంతే. షార్ట్ ఓకే చేస్తారు, సింగిల్ టేకే ఓకే చేస్తారు, దాదాపు ఓకే చేస్తారు. ఎందుకంటే ముందే చెప్పింటారు కాబట్టి, చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ఆర్టిస్ట్లే ఉంటారు కాబట్టి, వాళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి ఈజీగా అయిపోతుంది. ఆ బుల్రాజుతో ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా మీకు? బుల్రాజుతో ఎక్స్పీరియన్స్ లేదు కానీ అంటే షూటింగ్లో సరదాగా మాట్లాడుకున్నది తప్ప ఎక్స్పీరియన్స్. ఏమంటారు మిమ్మల్ని బుల్రాజు? తాతయ్య అంటాడు. కానీ సినిమా తాతయ్య అని సినిమా జరుగుతున్నప్పుడు తాతయ్య అనేవాడు. ఇప్పుడేమో బయట కనిపిస్తే ఏం బుల్రాజు బాగున్నావు అంటే బాగున్నానండి అంటాడు. పెద్దోడైపోయాడు. పెద్దోడు కాదు కానీ సినిమా కాదు కదా, మామూలుగా జనరల్గా బయట పబ్లిక్తో మాట్లాడుతూ ఏమండి బాగున్నానండి అంటుంటాడు. అంటే పిల్లవాడు ఇంకోటి కొంచెం నా దగ్గరికి రావడానికి జంకుతాడు. మీరు నేను కొంచెం సీరియస్గా ఉంటా కదా. మిగతా వాళ్ళేమో ఆయనతోని బాగా సరదాగా ఉంటారు సార్. జోకులు వేసుకోవడాలు, గిల్లుకోవడాలు అని తిట్టడం ఎందుకు. అనిల్ రావిపూడి గారు పిల్లవాడితో చాలా 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 జోవియల్గా ఉంటాడు. ఆయనకి బాగా ఇష్టం. ఆయనే పిల్లవాడిగా మారిపోతాడు. ఆయన బుల్రాజు హైట్కి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయి వాడు తన్నినా చేసినా సార్కు చాలా ఇష్టం. చెప్తున్నా అంటే అంతగా ఆ పిల్లవాడంటే ఇష్టం. మంచి సరదాగా ఉంటాడు సార్. కానీ ఈ సినిమా ప్రపంచమే ఒక విచిత్రమైన ప్రపంచం కదా సార్. అది చిత్రసీమ కదా సార్. అందుకే చిత్రసీమ అన్నారు. కొత్త మనుషులు, కొత్త బంధాలు, కొత్త ప్రపంచం, రోజుకో లొకేషన్, కొత్త ప్రేమలు. అది కొన్ని రోజులు ఉన్నా సరే కొత్త ప్రేమనే, ఎప్పటికప్పుడు కొత్త ప్రేమ. కొత్త ప్రేమ. మీరు లైట్ ఆరిపోయిందంటే అంతే. ఒక విచిత్రమైన ప్రపంచం. ఇదొక ప్రపంచం సార్, ఇదొక ప్రపంచం. అనిల్ ఇటువంటి ప్రపంచంలో నేనుండమే ఒక వింత. లేదు సార్, మీరు ఇక్కడికి రావాలి అని రాసి పెట్టుంది. మీరు ఎంత బలంగా కోరుకున్నారంటే 30 సంవత్సరాల బ్రేక్ తర్వాత కూడా 35 సంవత్సరాలు ఆగి కూడా నేను నటుడిని అవ్వాలని రాసి పెట్టుకొని దాన్ని పూర్తి చేసుకొని ఎంత క్రమశిక్షణతో ఉండాలి, ఎంత నిబద్ధతో ఉండాలి, ఆ గోల్ మీద ఎంత బలంగా నిలబడాలి. అటువంటి నాకు సినిమాల్లో వేషాలు వచ్చినాయి. సినిమాల్లో నేను ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా కొంతవరకు కొంతమంది నన్ను పిలిచి సినిమాకు క్యారెక్టర్స్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నా కూడా ఈ మధ్య నేను చేసిన సినిమాల్లో నాకు బాగా నచ్చిన సినిమా వెంకటరామయ్య గారి తాలూకా సార్. నేనే వెంకటరామయ్యని. నాకు అటువంటి పాత్రలు చేయాలని కోరిక సార్. అంటే సినిమాని మొయ్యాలి నేను. ఒక పాత్ర, అది ఏ పాత్ర అయినా సరే. ఈ దీంట్లో వెంకటరామయ్య గారి తాలూకాలో ఒక తండ్రి పాత్ర, ఒక తండ్రి యొక్క వేదన, ఒక మధ్యతరగతి రైతు యొక్క జీవితం గురించి మనం వెంకటరామయ్య గారి తాలూకాలో చూస్తాం. అది కాకుండా ఇంకా విలన్ క్యారెక్టర్స్ కానీ ఇంకేమైనా ఒక రకమైనటువంటి వెరైటీ క్యారెక్టర్ ఇప్పుడు కమల్ హాసన్ గారు చేస్తారు. అవును, భిన్నమైనటువంటి అటువంటి భిన్నమైన క్యారెక్టర్ చేయాలి. ఏ క్యారెక్టర్ చేసినా కూడా అద్భుతంగా ఉంది, భలే ఉందండి క్యారెక్టర్ అనిపించుకోవాలని నా కోరిక. టిల్లు క్యూబ్ ఉండబోతుందా? నాకు ఐడియా లేదు సార్, ఐడియా లేదు. అంటే ఆ ఫ్రాంచైజీ అక్కడ ఆగే ఫ్రాంచైజీలా కనిపించట్లేదు. ఎందుకంటే తీసే ప్రతి సినిమా, ప్రతి క్యారెక్టర్ మేము ఓన్ చేసేసుకుంటున్నాము, అలాగే ఆడుతుంది. క్యూబ్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. అంటే నాకు జనరల్గా షూటింగ్ ఉంటేనే సమాచారం వస్తుంది. నేను ఎందుకంటే నేను ఎవరికి టచ్లో ఉండను కాబట్టి, నాకు ఎవరి గురించి తెలుసుకోవాలని ఆసక్తి లేదు కాబట్టి, ఏం జరుగుతుంది
అనే విషయం మీద నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను దేని జోలికి వెళ్ళాను సార్. సార్ నాకు 3 లొకేషన్లు. ఒకటి మా ఇల్లు, ఒకటి షూటింగ్ లొకేషన్, మూడోది డబ్బింగ్ స్టూడియో. తప్ప నేను ఎవరిని కలవను, ఎవరి దగ్గరికి వెళ్ళను. ఇప్పుడు నాకు ఇంకోటి రాజా గారు, నాకు ఈ వెంపర్లాట లేదు సార్. వెంపర్లాట లేదు, దూకుడు లేదు, అనవసరమైన విషయాల్లో జోక్యం కలిగించుకునే అలవాటు లేదు. నా విషయాలు ఎవరైనా తెలుసుకుని నా విషయాలు ఎవరైనా మాట్లాడితే కూడా నాకు ఇష్టం ఉండదు. కాబట్టి నాకై నేను ఉంటాను. ఎవరైనా వచ్చి సార్ మా సినిమాలో మీ క్యారెక్టర్ ఇది అనుకుంటున్నాము అంటే యాక్సెప్ట్ చేయడము, ఆ షూటింగ్కి వెళ్ళిపోవడం, రావడము, దానికి సంబంధించిన వ్యవహారాలు చేసుకోవడమే తప్ప ఏం జరుగుతుంది ఏమిటి అన్నది నాకు తెలియదు సార్. అయితే మ్యాడ్ సంబంధించి ఆ ఫ్రాంచైజీ కోర్స్ మ్యాడ్ గురించి చెప్పగలను. మ్యాడ్ 3 ఉంది. మ్యాడ్ 3 నెక్స్ట్ అంటే 27 కావచ్చు, లేదా డిసెంబర్లో స్టార్ట్ కావచ్చు. సో సేమ్ హీరోలు సేమ్ మొత్తం అదే. మ్యాడ్ 3లో నేనున్నాను. అయ్యో, ఎందుకంటే నాకు సమాచారం ఉన్నది కాబట్టి. డైరెక్టర్ గారే ఈ మధ్య నేను కార్తీ గారు హీరోగా చేస్తున్న ఒక సినిమా సితారా ఎంటర్టైన్మెంట్స్ది చేస్తున్నాను. దాంట్లో హీరో కార్తీ గారు. దాంట్లో నేను ఒక వేషం వేశాను. అదొక చిన్న క్యారెక్టరే, కానీ డైరెక్టర్ గారు హీరో గారు కూడా అడిగారట ఆయన మురళీధర్ గారిని పెడదాం దీంట్లో. ఆయన మ్యాట్ 2 చూశారట. ఓకే, మ్యాట్ 2 చూసి ఆయన పెడదాం దీంట్లో అని చెప్పేసి ఒక క్యారెక్టర్ కోసం వెతికితే పెద్ద క్యారెక్టర్ ఏం దొరకకపోతే పర్లేదు నేను అన్నగా చెప్పుకుంటా అని చెప్పేసి 4 days క్యారెక్టర్ మాత్రమే ఇచ్చారు. చెప్పారు నాకు డైరెక్టర్ గారు, అన్న దీంట్లో వేరే పెద్ద క్యారెక్టర్ లేవు, ఓన్లీ 4 days, నాకు నువ్వు ఏది ఇచ్చినా సరే అన్నాను. అప్పుడు చెప్పారు ఆయన. అంతకుముందు కూడా మ్యాట్ 2 అప్పుడు చెప్పారు, అన్న మ్యాట్ 3 ఉంటుంది, అది మీకోసమే రాస్తున్నాను అన్నారు. మ్యాట్ 3 ఇస్ దేర్. సో ఇప్పుడు సితారాలో చేస్తుంది సేమ్ డైరెక్టరా? సేమ్ డైరెక్టర్. సో వారే చెప్పారు మీకు మ్యాడ్ 3 కన్ఫర్మ్ అని చెప్పేసి. అయితే నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది మ్యాడ్కి సంబంధించిన ఇదే. మీ యాక్టింగ్ చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా స్పెషల్గా మిమ్మల్ని. అవును సార్, అది కూడా నాకు నిజంగానే కొంతమంది మనుషులు మాట్లాడితే, మనసు విప్పి మాట్లాడితే అది ఒక మంచి భగవద్ అనుగ్రహం అనిపిస్తుంది నాకు. ఎన్టీఆర్ గారు కూడా అదే మాట అన్నారు. ఒక్కసారి అది చెప్పండి సార్, ఏం జరిగింది అసలు? నేను లేను సీన్లో. మీ గురించి చెప్పడం అంట అంటే ఆయన స్పీచ్, ఆయన స్పందన తెలియజేస్తూ సీన్ గురించి, వాళ్ళ బావమరిది గురించి, హీరో గురించి, ఇంకా మిగతా హీరోల గురించి మాట్లాడుతూ ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పాల్సింది ఏంటంటే, అది ఫాదర్ క్యారెక్టర్ వేసిన ఆయనకు పేరు గుర్తు రాలేదు. ఫాదర్ క్యారెక్టర్ వేసిన మురళీధర్ గౌడ్ గారు మీరు ఇచ్చిన కంట్రిబ్యూషన్ చాలా గొప్పదండి ఈ సినిమాకి, మీరు చాలా చెప్పారు. అది నాకు చాలామంది ఫోన్లు చేసి చెప్పేంత వరకు నాకు తెలియదు. ఆ తర్వాత చూశాను. ఆయనకు నా ధన్యవాదాలు. ఎప్పుడైనా కలిసారా? అదే మీతో వచ్చిన సమస్య అదే కదా. ఇప్పుడు అంత పెద్ద హీరో అంత మంచిగా పొగిడినప్పుడు ఎవరైనా ఏ నటుడైనా వెళ్ళి కలుస్తారు. అదే నాకు ఉన్నటువంటి వీక్. అంటే కలిస్తే ఏమనుకుంటారో భయం సార్ నాకు. ఎందుకు అనుకుంటారు సార్? అట్లా అనిపిస్తుంది నాకు. నేను మన ఎవరితో ఇంటర్వ్యూ ఒక 2 years బ్యాక్ నాగేంద్ర కుమార్ గారితో, పసుమర్తేనా నాగేంద్ర కుమార్ గారితో చేస్తున్నప్పుడు ఇది మురళీధర్ గారు, అది మీకు డెఫినెట్గా నేను చెప్తున్నాను, అది మీకు మైనస్. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ప్రతి ఆఫీస్కి వెళ్ళండి, అందరినీ కలవండి, జస్ట్ వెళ్ళి హలో చెప్పినండి, మీకు ఉన్న తప్పేమిటి, మీరు వెళ్ళి రావాలండి, అది లేకుంటే మీకు నష్టం అండి అన్నాడు ఆయన పాపం ప్రేమతో. కానీ నేను కదలలేకపోతున్నా. అంటే నిజంగానే అంటే నాగేంద్ర కుమార్ ఎందుకు మన శ్రీకాంత్ గారు అన్నారు, శ్రీకాంత్ గారు మన ప్రసాద్ ల్యాబ్స్లో అన్నారు, ఆయన కూడా గొప్ప మాట అన్నారు. చాలా గొప్ప నటుడు అండి, మంచి నటుడు, మంచి టైమింగ్ ఉన్నటువంటి నటుడు. మీరు ఏదైనా ప్రమోషన్ ఉంటుంటే నాకన్నా కూడా ఇంకా ఆయనతోనే ఎక్కువ తీసుకోండి, సినిమాలో సీన్స్ కూడా నాకన్నా ఇంకా ఆయనకే ఎక్కువ పెట్టండి నేను అన్నాను అని ఎవరైనా అంటారా సార్? అంతే కదా. అలాగా ఇప్పుడు నాకు వచ్చిన ప్రశంసలు మన బాలకృష్ణ గారు, తారక్ గారు, శ్రీకాంత్ గారు, ఇంకా చాలామంది మనసులో నేనున్నాను. మొన్న 13వ తారీఖు నాడు చిట్టిబాబు గారు, రాజ్బాబు గారు తమ్ముడు చిట్టిబాబు గారు ఒక సినిమాలో చేశాం. నినాగా మొన్న ప్యాకప్ అయిపోయింది, అందరు వెళ్ళిపోతున్నారు. సార్ అక్కడ కూర్చున్నారు, కార్ వస్తున్నది, అక్కడ కూర్చున్నారు. నేను వెళ్ళి సార్ వెళ్తున్నానని చెప్దామని వెళ్ళాను. వెళ్తే ఆయన పాపం ఆశీర్వదించారు, చాలా గొప్పగా ఆశీర్వదించారు సార్. అది మనసులోంచి వచ్చిన మాట, నేను కోరుకున్నది కూడా కాదు. కానీ ఆయన అంటే మా సీన్లో నేను చేసిన పర్ఫార్మెన్స్కి ఆ సీన్లో ఆయన ఉన్నారు, తనకెళ్ళ భరణి గారు, ఆయన, నేను ఉన్నటువంటి సీన్ అది. ఆ సీన్లో నా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆయన అనుకున్నారేమో, కనిపించాను కాబట్టి అప్పుడు చెప్పారు, ఆయన ఆశీర్వదించారు సార్. మిగతా వాళ్ళేమో అది ఇది అన్నారు, ఈయన ఏకంగా ఆశీర్వదించారు.
సార్ ఇదే కదా మీరు కోరుకున్న నేను గౌరవం నాకు కానీ జీవితం అనిపిస్తుంది, కానీ అప్పుడు ఇదే అనిపిస్తుంది. కదా. నిజంగా భగవంతుడు నాకు ఎంత అనుగ్రహించాడు, నాకు ఎంత గొప్ప వరం ఇచ్చాడు అని అనిపిస్తుంది సార్. పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళందరికన్నా ముందు, అంటే నేను వీళ్ళందరికన్నా ముందని ఎందుకు అనాల్సి వస్తుందంటే, వేషాల కోసం వెతుకుంటున్న పరిస్థితుల్లో నాకు వినవయ్య రామయ్య అనేటువంటి సినిమాలో, సింధురపురి కృష్ణారెడ్డి గారి సినిమాలో నేను ప్రకాష్ రాజ్ గారి పక్కన క్యారెక్టర్ నాది. ఆ సీన్ అయిపోయిన తర్వాత ఆ సీన్లో రమాప్రభ గారు ఉన్నారు, తులసి గారు ఉన్నారు, రామరాజు గారు ఉన్నారు, హీరో గారు ఉన్నారు, హీరోయిన్ గారు ఉన్నారు. నేను మేము చిన్న కంపెనీ ఆర్టిస్ట్, మేము ఒక పెళ్ళి కొడుకు బ్యాచ్ అన్నమాట. మేమందరం అన్నోన్ పర్సన్స్. వీళ్ళందరూ పెద్ద, తులసి గారు, రామప్రభ గారు, వీళ్ళందరూ ఉన్నారు. సీన్ అయిపోయింది. మధ్యాహ్నానికి కొడారి గారు వచ్చేసి, మురళీధర్ గారు మీరు సీన్ అయిపోయింది, మీరు కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని భోంచేసి మీరు బయలుదేరవచ్చు అని చెప్పారు. అప్పుడు నేను కాస్ట్యూమ్ చేంజ్ చేసి, అంతకుముందు దోవతి, ఈ లాల్చి పైన కండువ, పెళ్లికి చూపులకు వెళ్తాం కదా, అది వేసుకొని ఉన్న నేను, సరే సార్ చెప్పారు కదా అని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని ప్యాంట్ షర్ట్ వేసేసుకొని భోజనం చేసేసి, ఇంకా మా లగేజ్, నా బ్యాగ్ ఉంటుంది కదా, బ్యాగ్ తీసుకొని పోదామని అది శంషాబాద్ దగ్గర తీశారు. సార్ లోకల్ అయితే నేను ఆ స్కూటర్ మీద వెళ్ళేవాడిని. ఆ రోజు వాళ్ళే పికప్ చేసుకున్నారు. నా లగేజ్ తెచ్చుకుందామని చెప్పేసి నేను లోపలికి వెళ్తున్నాను. అదొక వరండా, అందరూ భోజనాలు చేశారు, రెస్ట్ తీసుకుంటున్నారు. నేను నా లగేజ్ కోసం అటు వెళ్తున్నాను. అక్కడి నుంచి రమాప్రభ గారు వస్తున్నారు. నాకు సినీ రంగంలో దొరికిన మొట్టమొదటి అద్భుతమైన గొప్ప ఆశీర్వాదం రమాప్రభ గారిది. ఇంత గొప్ప నటి నుంచి ఏం చెప్పారు సార్? ఆవిడ ఇట్లా వస్తున్నారు, నేను అలా వెళ్తున్నాను. పెద్ద ఆవిడని మనం ఇట్లా పలకరిస్తాం సార్, ఆవిడెవరు మనమెవరు అని నేను పక్కన ఇట్లా ఒదిగి పక్క నుంచే పోతున్నాను. మేడం వస్తాను, ఇట్లా వచ్చేసి, బాబు నువ్వు ఇందాక పెళ్ళికొడుకు? అవును మేడం అన్న. ఎంత గొప్ప నటుడు నువ్వు, ఎంత బాగా చేసావు. ప్రకాష్ రాజ్ అంటే వాడిని వదిలిపెట్టి, అంటే పాప ఆమె చదువుతాను, వాడిని వదిలిపెట్టి వాడు, నీ పర్ఫార్మెన్స్ ఏంటి, నువ్వు గొప్ప నటుడు అవుతావు, నీకు అవకాశాలు రావాలి, నీలో మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు అని అన్నది ఆమె. ఆమె ఒక్క రోజుతో కనిపెట్టేసింది చూడండి. ఒకటే సీన్ సార్ చెప్పి ఇట్లా మాట్లాడుకుంటున్నాము. ఆమె అసిస్టెంట్ వచ్చాడు వెనకల్నే, అరే ఇట్లా అన్నది. ఇందాక నేను తులసితో ఏం చెప్పాను చెప్పు ఒకసారి అన్నది. అది అనుకోకుండానే తులసితో నేను మాట్లాడుతూ ఈయన గురించి నేనేం చెప్పాను ఒకసారి చెప్పు అంటే ఆయన అంటున్నాడు, అరే ఆ పెళ్లి కొడుకు తను చాలా బాగా చేశాడే, చాలా గొప్ప ఆర్టిస్ట్ అయినా అని చెప్పింది సార్ అని అతను అంటున్నాడు. అలాగా నాకు మొట్టమొదటి ఆశీర్వాదం దొరికింది, ఒక మంచి మెప్పు దొరికింది రామాప్రభ గారి నుంచి. అంత గొప్ప నటి నుంచి దొరకడమే అదృష్టం. వేల సినిమాలు చేసిన ఆవిడ, 60-70 సంవత్సరాల సీనియారిటీ ఎంత ఉన్నటువంటి. ప్రయాణం ఆమెది సినిమాతో, నిజంగా మనస్ఫూర్తిగా మాట్లాడారు సార్, మనస్ఫూర్తిగా. నన్ను ఎవరు ఆశీర్వదించినా, నన్ను ఇష్టపడే వాళ్ళు, నన్ను నా యొక్క ప్రవర్తన నచ్చిన వాళ్ళు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు సార్. సార్ కల్మషం లేకుండా తెలుస్తుంది కదా సార్ మనకు, వాళ్ళ కళ్ళ కానీ వాళ్ళ హావభావాలు కానీ మనకు తెలిసిపోతుంది. అంతే కదా, పర్ఫెక్ట్గా ఆశీర్వదిస్తున్నారు. సూపర్. అదే మనిషికి కావాల్సింది. అయితే